అర్థం కాలేదు. కలరా నిజమా అనిపించింది. అంతలోనే స్వామి వచ్చారన్న సంగతి తెలిసి రామకృష్ణ గారు అంటే రామకృష్ణ అంటే సూర్య భగవంత గారు సన్. ఆయన, రాజారెడ్డి గారు, తర్వాత కస్తూరి గారు ముగ్గురు వచ్చారు. ఇంకా వాళ్ళందరూ ఉన్నప్పుడు నేను ఉండడం సమంజసం కాదేమోనని నేను బయటికి వచ్చాను. బయటికి వచ్చి చూస్తే మొత్తం పుట్టపర్తి జనం అక్కడే ఉన్నారు. అది ఒకటి మరపురాని సంఘటన అది. ఆ తర్వాత అది నేను అనుకున్న కోరిక స్వామి అలాగ చేసి నన్ను అడిగాను కూడా అడిగారు, నీకు ఇప్పుడు సంతోషమైందా అన్నాను. నేను ఎప్పుడూ దర్శనం గురించే పాకులాడేవాడిని. సాయంత్రం స్వామి డివైన్ డిస్కోర్స్గా ఆ షెడ్కి వెళ్ళేవారు. నేను అనుకున్నాను దూరం నుంచి స్వామి కనబడుతున్నారు అనేసి షెడ్ వెనకాల 4 స్టెప్స్ ఉంటాయి. అందు నుంచి స్వామి ప్రొసెషన్లో వచ్చి వేద పాఠశాల బాయ్స్ తర్వాత ఇవన్నీ అయిన తర్వాత స్వామి నడుచుకుంటూ వెళ్ళి ఆ వెనకాల నుంచి స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళిపోయారు. నేనేం చేశానంటే అతి తెలివిగా ఆ స్టెప్స్ దగ్గర నిలబడితే బాగా దర్శనం కలుగుతుంది, అక్కడికి వెళ్ళాను. అక్కడ చాలామంది అప్పటికే చేరిపోయారు జనం. నేను అక్కడ నిల్చుని ఉన్నాను. స్వామి నేను అనుకున్నట్టుగా వచ్చారు, స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళిపోయారు. లోపలికి వెళ్తే ఆ తలుపు వేసారు. స్టెప్స్ దగ్గర చిన్న తలుపు ఉండే ఆ తలుపు వేసారు. అప్పుడు నేను అనుకున్నాను అట్లీస్ట్ ఫ్రంట్ సైడ్ ఉంటే స్వామి దర్శనంగా ఉండేది, ఇప్పుడు తలుపు కూడా వేసేసారు, మనకు దర్శనం లేదు, ఎలాగ ఇక్కడ నిలబడడం. అక్కడి నుంచి వెళ్ళాను, ఎందుకంటే అందరు కూర్చుని ఉన్నారు అనుకుంటే ఆ తలుపు తెరిచారు సడన్గా. స్వామి నన్ను చూసే నువ్వు పైకి రా అన్నారు. అక్కడి నుంచి నేను జంప్ చేసి వెళ్ళానా నడుచుకుంటూ వెళ్ళాను నాకు ఇప్పటిదాకా తెలియదు. వెళ్ళి అక్కడ గోడ ఆనుకొని ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన పక్కన కూర్చున్నాను. ఒక చైర్ స్వామి గురించి ఆ సింహాసనం లాగా ఉంటుంది, ఆ చైర్ ఉంది. ఒక ఆయన కూర్చున్నాడు, ఆయన పక్కన కూర్చున్నాను. ఆయన ఎవరు కూడా చూడలేదు. 1 సెకండ్ 2 సెకండ్స్ అలా కూర్చుని భ్రమించిపోయి కూర్చున్నాను. చూస్తే ఆయన నా పక్కన కూర్చున్న రాజారెడ్డి గారు. స్వామి అక్కడ స్పీచ్ అది ఇచ్చారు. ఆ మొత్తం స్పీచ్ అయ్యే వరకు నేను అక్కడే కూర్చున్నాను. అది ఆ స్పీచ్ అయిన తర్వాత స్వామి మామూలుగా వెళ్ళిపోయారు, మేము వచ్చాం. ఇలాగ రోజు స్వామి దర్శనం గురించే తిరుగుతూ ఉండేవాడిని. ఆఖరి రోజున ఇది మా పూర్ణావతి అయిన తర్వాత స్వామి సిద్ధి సాయిబాబా విగ్రహానికి అర్చన చేస్తారు కదా, విభూతి అభిషేకం అది అయింది. అప్పుడు కింద పేపర్లన్నీ పరిచి పెడతారు. అది ఆ స్వామి వెళ్ళిపోయిన తర్వాత ఆ విభూతి కలెక్ట్ చేసి జార్లు పెట్టి ఉంటారు, దానిలో వేయాలి. అది ఆ సర్వీస్ చేయడానికి నాకు ఆ రోజు ఆపర్చునిటీ వచ్చింది. ఆ తోరణాలు కట్టడం అవన్నీ కూడా మేము చేసాం, ఆ మామిడాకులు కట్టడం అంతని. ఆ దసరా మాత్రం ఒక్కొక్క దసరా అప్పుడు ఆ మధుర స్మృతులు జ్ఞాపకం వస్తుంటుంది. ఇంకా ఆ దసరా అప్పుడు చాలా విశేషాలు జరిగింది. ఒకసారి ఏమైందంటే నేను ఏదైనా అనుకుంటే స్వామి మీరు ఇది జరగాలంటే మీరు ఇలాగ చేయాలా అని ఏదో అనుకున్నాను. చాలా క్రేజీ. స్వామి అలాగ బాల్కనీ నుంచి ఎవరితోనే మాట్లాడేవారు. నేను అనుకున్న స్వామి ఇవాళ నేను అనుకున్నాను, మీరు కానీ కింద ఎవరితోనే మాట్లాడితే ఈ షుడ్ నాట్ బి ఎ విఐపి, ఆర్డినరీ పర్సన్తో మాట్లాడితే నాకు పాజిటివ్ రిప్లై అనుకున్నాను. స్వామి అక్కడ ఇద్దరు చిన్న పిల్లలు 5-6 ఏళ్ళు ఉంటుందేమో, వాళ్ళని చూసి మీ నాన్న రాలేదా అని అడిగారు. దట్ ఈస్ ఆన్సర్ ఫర్ మీ.